ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకున్నాను మాత్రం దీని మీద మాత్రం అస్సలు డిపెండ్ అవ్వకూడదు. ఓకే, చూసారు కదా, కనీసం తినడం కూడా రావట్లేదు. ఇది ప్రోమో. మామిడికాయ కట్ చేయలేకపోతున్నా, నేను ఏం తింటున్నా ఏమో. మనం ఏదైనా తింటాం. ఒక కాకరకాయ ఓడిపోయే వాళ్ళు 1,000,000 సాకులు చెప్తారండి, అవన్నీ మీరు నమ్ముతారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. సో మన లావణ్య కిషోర్ ఛానల్లో అయితే వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుందన్నమాట. సో ఇంత గ్యాప్ తర్వాత నేనైతే ఓన్లీ ఫుడ్ అండ్ కుకింగ్ వీడియోస్ మాత్రమే కాకుండా ఒక ఫుడ్ ఛాలెంజ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానమాట. సో నేను ఒక్కదాన్నే కాకుండా నాతో పాటు నా ఫ్రెండ్ని కూడా తెచ్చుకున్నాను. వీడియో అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ గైస్, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తినే అనమాట నా ఫ్రెండ్ అంజలి. నాకు తెలిసిన ఛానల్లో చూసి చాలామందికి ఈ అమ్మాయి తెలుసు, ఎందుకంటే తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంకా ఆయన మధ్యలో తనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, తనకి యూట్యూబ్ ఛానల్ ఎక్కడి వరకు వచ్చింది, యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అనేది కూడా వీడియోలో అయితే చెప్తాము. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా రాగా అండ్ ఫన్నీగా అయితే ఉంటుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ యా, ఫుడ్ వీడియో ఛాలెంజ్ అని చెప్పా కదా, మనకి ఇప్పుడు సమ్మర్ అంటే బాగా గుర్తొచ్చేది మ్యాంగోసే కదా. సో అందుకని పచ్చి మామిడికాయలతోటి ఫుడ్ ఛాలెంజ్ చేద్దామనేసి అయితే అనుకున్నాం అనమాట. పచ్చి మామిడికాయలతో ఏం చేశారని అనుకోమకండి, ఇప్పుడు ఇవి చాలా పుల్లగా ఉంటాయి కదా. సో వీటిని కట్ చేసి ఇందులో కారం, ఉప్పు అలాంటివి ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ అయితే ట్రై చేస్తాను. ఆబ్వియస్లీ ఈ ఛాలెంజ్లా గుడ్డిగా నేనే విన్ అవుతా, ఎందుకంటే నేను మామిడికాయలు అయితే ఎంత పుల్లగా ఉన్నా తింటా. మళ్ళీ మామిడికాయలు ఎక్కడి నుంచి అని డౌట్ రావచ్చు, మేమేం కొనుక రాలేదు. మా ఇంటి వెనకాలనే మంచిగా పచ్చడి మామిడికాయలు చెట్టు అనమాట ఇది. సో పచ్చడి మామిడికాయలు అంటేనే మీరు గెస్ట్ చేయొచ్చు. సో మస్తు పుల్లగా, ఎంత పుల్లగా ఉంటాయో మీకు కూడా తెలుసు, ఎందుకంటే మనకి పచ్చడికి బాగా పుల్లగా ఉన్న మామిడికాయలే పెడతాం కాబట్టి. యాక్చువల్గా నాకు ఇది పైది కట్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ స్మెల్కే నాకు నోట్లో అయితే వాటర్ వచ్చేసాయి అనమాట. సో చూడాలి మా ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారనేది. నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నా, నేనే గెలుస్తా అని. బట్ తను కూడా గెలుస్తా అన్న కాన్ఫిడెన్స్తో ఉంది. బట్ నా ఛానల్ కాబట్టి నేనే గెలవడానికి ట్రై చేస్తాను. లేదు, నేనే గెలుస్తా, అసలు డౌటే లేదు. ఎందుకంటే వేరే ఛాలెంజ్ అంటే ఏమో కానీ మ్యాంగో ఛాలెంజ్ కదా. పీసెస్ వైజ్గా పెట్టుకున్నాం. ఇన్ని పీసెస్ ఒక మామిడికాయ మొత్తం తినాలి. సో ఇప్పుడైతే ఒక మామిడికాయ అయితే ఒకరి కోసం అనేసి కట్ చేసాము, ఇంకొకటి కట్ చేయాలి. ఇది ఫస్ట్ ఇది తీయాలి. మామిడికాయ కట్ చేయడం కూడా ఘాటు. యా, అంటే అందరికీ రాదు, నాకు వచ్చా, నాకు రాదు. ప్రతిదీ అందరికీ రావాలని రూల్ కదా లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు. సో నాకు మామిడిగా కట్ చేయడం రాదు, తనకు వచ్చాను. అట్లని తినడం రాదనుకో మాకండి, తింటాను బాగానే. ఫస్ట్ గిద్ది తీయాలి, జీడి సొనగా ఆడుతాను. లావని ఇట్లా చక్కెర ముక్కలు పెట్టుకొని కూర్చొని తిను, ఇట్లా ప్లేట్ కనబడుతుంది. చక్కెర ముక్కలు నేను బాస్పట్ల బాస్పట్లు వేసుకొని కూర్చోవాలి అంటాము, మీరేమంటారు? చక్కెర ముక్కలు బాస్పట్లు, బొబ్బట్లు అయితే కాదు, బాస్పట్లు. యా, ఇదే చక్కెర ముక్కలు కాదా? ఒక బాగా ఎత్తు కనబడుతుంది. ఓకే, సో మేమిద్దరం అయితే ఇప్పుడు ఈవెన్గానే కట్ చేసుకున్నాము. ఒక్కొక్కరు ఒక మ్యాంగో అయితే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మ్యాంగో ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవబోతుంది. తెలీదు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. బెట్ వచ్చేసి ఏం పెడతాం? కేజీ మామిడికాయలు ఎంత ఉంటాయి? పండు పండిన మామిడికాయలు 150. అయితే గెలిచిన వాళ్ళు ఎవరైతే గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు 150 రూపీస్ ఫోన్పే చేయాలి. ఈ వీడియోలోనే చేయాలి. ఛానల్ నుంచి నాకే 150 బుక్ పెడతా. ఒకవేళ ఓడిపోతే నేనే నీకు 150 ఇవ్వాలి కదా. నీ ఛానల్ వచ్చి వీడియో చేసి నీకే 150 ఇవ్వాలా? ఇవ్వాలి, తప్పదు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ మరి. నేను ఓడిపోయింది కాబట్టి అవన్నీ ఆలోచించలే. లెట్స్ సీ హూ విల్ విన్. రెడీ? యా, 1 2 3. చాలా కాన్ఫిడెంట్ గా అయితే నేను గెలుస్తా అని చెప్పాను, కానీ చాలా పుల్లగా అనిపిస్తుంది స్మెల్ చూస్తుంటుంటే.
వివాహ భోజనము. అఫ్కోర్స్ ఇది భోజనం కాదు. నాకే నా ఫేస్లో ఏమైనా ఎక్స్ప్రెషన్ కనబడుతుంది మీకు? నా కంట్రోల్ ఏం వస్తున్నాయి. నేను అందుకే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినా నేనే వెళ్తాను ఎంత పుల్ల ఉన్నది తింటాను. నిజంగా మ్యాంగోస్ అయితే చాలా పుల్లగా ఉన్నాయి అనమాట. వాటర్ ఇట్లా బయటకి ఇట్లా బట్ అయినా నేను ఎక్కి చూస్తాను. మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థమైపోయింది ఎవరికి వెళ్తానని. నా ఫేస్లో ఒక్క ఎక్స్ప్రెషన్ అని కనబడదా? పులుపు ఎక్కువ తింటే జలుబు చేస్తుంది కదా. ట్యాబ్లెట్ వేసుకో. ఉన్నది అయిపోలేదు. ప్లేట్ మొత్తం కాదు. అయిపోలేదు, అది ఒక్కటి కూడా అయిపోలేదు. ప్లేట్ మొత్తం ఖాళీ కావాలి. ఒక పిక్క తప్ప ప్లేట్ మొత్తం ఖాళీ కావాలి. ఓకే, ఈరోజు సెట్ అయినా కోల్డ్ వచ్చిన ముక్కల నుంచి కారినా కానీ విన్ మాత్రం అవ్వాల్సిందే. అయినా పుల్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టేసరికి అయిపోతుంది. ఇంకా నన్ను క్వశ్చన్స్ అడుగుతారా? ఫస్ట్ మస్తు పుల్లగా ఉంది. లేదు నిజంగా పుల్లగా ఉంది. కావాలంటే మీకు ఒకటి పెడతా తినండి. లేక నువ్వు చిన్నది తిన ఫాస్ట్ ఫ్యామిలీ విన్నది. నువ్వు నా ఛానల్కి వచ్చినావు కాబట్టి నన్ను గెలిపియాలి. సో నాకోసం నువ్వు ఓడిపోవాలి అని అర్థం. నేను నీ ఛానల్కి వచ్చి నీ ఛానల్లో వీడియో చేసి మళ్ళీ నాకే 150 రూపీస్ పే చేయాలి. న్యాయం ఇప్పుడు అంజలి నువ్వు మస్తు ఫాస్ట్ తింటున్నావు అంజలి. నేను ఫస్ట్ చెప్పిన నేనే వినంటాను. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నది. అసలు నేను పండిన మామిడికాయలు ఒకటే ఎక్కువ తింటాం. పచ్చి ఎప్పుడు మనం ఏదైనా తింటాం. ఒక కాకరకాయ తప్ప తప్ప నేను తింటా కాకరకాయ. కానీ పళ్ళు కోరిపోతే ఏమనిపిస్తుంది మామిడికాయ తింటుంటే నాకు. నిజమా? అంతలో ఉందా? నీకు లేదా? దాన్ని తీయమంది రేట్ చేంజ్ చేసుకుని. రెండు ఒక్క చెట్టు మామిడికాయలు వేరేలా ఎందుకుంటే ఎప్పుడు ఏమో చెప్పలేను. తెలియదు. ఎప్పుడైనా నాకు ఫోటోలో చూస్తుంది అక్క. అమ్మ మస్తు నిజంగా పుల్లగా ఉంది. దౌడ ఆల్రెడీ నాకు గోరువైనట్టు అనిపిస్తుంది. మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ గోర్లు ఉన్నాయి. ఈ గోర్లు కాదు, పుల్లటి ఎక్కువ తింటే పళ్ళు గోరిపోతాయి అంటారు చూసారా, అట్లా అనమాట. అదే నేను మీకు చెప్పాను కదా నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఉందని. మీరు ఎవరైనా వీడియో స్టార్టింగ్లోనే తినని చూసిన వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టి ఉంటే కామెంట్ చేయండి. మీకు ఆ ఛానల్ నేమ్ తెలిసినా కానీ కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ నేమ్ వచ్చేసి అంజలి ట్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అయితే భారీ ఎత్తున ఉన్నారు. నా ఛానల్కి 1500 మంది ఉన్నారు అనమాట. భారీ ఎత్తున అంటే ల్యాక్స్ అనుకోవాలి. జస్ట్ 5000. జస్ట్ 5000 అంటే తన ఛానల్లో నాకు పావు కూడా లేదు సబ్స్క్రైబర్స్. అంత తక్కువ ఉన్నారు. నాకంటే తన గ్రేటే కదా. నీకు ఏ ఎక్స్ప్రెషన్ అంత పుల్లగా అనిపించట్లేదా? జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి నువ్వు నాది షేర్ చేసుకొని నేను ఇది షేర్ చేసుకుంటా. చూడు అంత చిన్న పీస్ నమ్ముతాడు ఏదో అందుకే తీసుకున్నా. రెండు సేమ్ ఉంటుంది లావణ్య. నీకెందుకు పుల్లగా? నాకు అలవాటు పుల్లగా తినడం. ఫస్ట్ నూడిల్స్ అన్నా, పానీపూరి అన్నా, మంచూరియా వీడియోస్ అన్న చేద్దాం అనుకున్నా కుదరలేదు ఒకసారి కూడా. సో ఫైనల్గా సింపుల్ ఇంకా ఇట్లా తోళ్ళు ఏమి తింటే పుల్ల ఎక్కువ అనిపిస్తుంది. అమ్మ తోలు ఉంటుంది తిన్నది, ఇప్పుడు పుల్ల లేదంటే చూడు. లైట్గా తోలు తింటే కొంచెం లైట్గా వగరు ఉంటుంది, పులుపు తక్కువ అనిపిస్తుంది. రెండు ముందే చెప్తాను. నిజంగా వేస్తాను లేదు అందుకే అంత ఫాస్ట్గా తింటుంది. ఓడిపోతాను సాకులు సగం పక్క కూడా నాకు ఎక్స్ట్రా పెట్టింది. పోనీలే ఆమె ఛానల్ చూడండి నేను ఎన్ని కంప్లీట్ చేశాను. చూస్తాను అర్థమైపోతాను. అవును జరిగింది చాలా మానిటైజేషన్ అయిందా మా వ్యూవర్స్కి చెప్పాను. మినీ మానిటైజేషన్ కాలే, ఫుల్ మానిటైజేషన్. కానీ ఈ మంత్లో అయితే దాన్ని ఖచ్చితంగా మినీ మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట. సో నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కూడా తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తన అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూడండి. నచ్చితే మ్యాక్స్ నచ్చుతుంది ఎందుకంటే తన వీడియోస్ చాలా బాగుంటాయి. నేను ఓన్లీ కుకింగే చేస్తాను, తను మల్టీ టాలెంటెడ్. కుకింగ్ వీడియోస్, డ్యాన్స్ వీడియోస్, ఇంకా వ్లాగ్స్ చాలా 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 చేస్తుంది.
మనకు ఏముందో వండడం తప్ప ఏమీ రాదు. చూసారు కదా, కనీసం తినడం కూడా రావట్లేదు నాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి కదా, ఇప్పుడు అనిపిస్తుంది అనమాట కొంచెం ఫుల్గా పళ్ళు దువ్వంటానే. పళ్ళు గోరు పోతున్నాయి. గోరు పోతలేదు, ఇక్కడే ఉంటుంది. అమ్మో. మీకు ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్ మా ఇద్దరి నచ్చితే కమెంట్ చేయండి. ఇంకా ఏం ఛాలెంజ్ చేయాలనేది రిక్వెస్ట్ చేయండి. మా ఇద్దరు ఛానల్స్లో ఎవరో ఒక ఛానల్లో మీకు పెట్టి ఎంగేజ్ చేస్తాం, ఓకేనా? దీనికి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఇంకా మేము ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది కూడా డిసైడ్ అవుతాం. సో మీకు నచ్చిన ఒపీనియన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏదైనా పాజిటివ్ మ్యానర్లా ఇద్దరం తీసుకుంటాం. నిజం చెప్పండి, అయిపోయింది చేతుల కింద. మేమిద్దరం ఛాలెంజ్ వీడియో చేయడం కూడా ఫస్ట్ టైం. ఫస్ట్ టైం నేను ఛాలెంజ్ వీడియో చేయడం ఫస్ట్ టైం, అండ్ నా ఛానల్ అప్లోడ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ వీడియో. సరే, ఎన్ని రోజుల నుంచి అనుకుంటాను? 4 to 5 months నుంచి అనుకుంటున్నాను. 4 to 5 months ఎక్కువ అయింది కావచ్చు. ఎప్పటి నుంచి అనుకుంటాం? యాక్చువల్గా మేము ఫస్ట్ టైం అనుకున్నామంటే నా మ్యాంగో ఎందుకు అయిపోవట్లేదు చెప్పనా? ఫస్ట్ నేను ఎక్కువ మాట్లాడుతున్నా, అందుకే నా మ్యాంగో అయిపోవట్లేదు. ఫస్ట్ నూడిల్స్ అన్నా, పానీపూరి అన్నా, మంచూరియా వీడియోస్ అంటే చేద్దాం కదా, కుదరలేదు ఒకసారి కూడా. సో ఫైనల్గా సమ్మర్లో మ్యాంగో. తక్కువ వ్యూస్ వచ్చిన అట్లీస్ట్ 1K 500 ఎన్ని వ్యూస్ వచ్చినా మీరు అనేది మీ ఒపీనియన్ మీకు ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేస్తే, దాంట్లో ఒక్క కమెంట్ నచ్చినా కూడా హార్ట్ టచింగ్ అనిపించినా నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ వస్తుంది అనమాట. సో అందుకే కొంతమంది చూసినా కూడా కంపల్సరీ కమెంట్ చేయండి. ఇంకా నా వ్యూవర్స్కి ఏమైనా చెప్పు. మీ ఛానల్ గురించి చెప్పాలా, నా ఛానల్ గురించి చెప్పాలి? ఛానల్ గురించి ఎవరైనా మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు కూడా యూట్యూబ్ అసలు నిజంగా స్టార్ట్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. అంటే మొత్తం యూట్యూబ్లోనే సక్సెస్ కావాలి, యూట్యూబ్ మనీ రావాలి, యూట్యూబ్నే ఫుల్ టైం జాబ్గా తీసుకోవడం అనేది నాట్ ఏ గుడ్ ఒపీనియన్. ఇంపాసిబుల్ అండ్ నాట్ ఏ గుడ్ ఒపీనియన్, గుడ్ చాయిస్ కూడా. కాకపోతే ఏదైనా పార్ట్ టైం పిల్లలు చూసుకుంటే ఏం చేయలేకపోతాను, లేకపోతే ఏం జాబ్ చేసే సోర్స్ లేదు, వస్తా రాని పోతా ఓని అని అనుకున్న వాళ్ళు యూట్యూబ్లోకి రావాలి. కంపల్సరీ రావాలనుకుంటే అది యూట్యూబ్ నాట్ ఈజీ టాస్క్. చూడడానికి ఈజీ అనిపిస్తుంది కానీ పిప్ వదులుతుంది. ఎవరైనా హెల్పర్స్ ఉంటే ఈజీ, హెల్పర్ ఎవరు లేకుండా మనమే వీడియో తీసుకొని మనమే ఎడిట్, థంబ్నెయిల్, రికార్డింగ్, వాయిస్ ఓవర్ అని అనుకుంటే హార్డ్. అంటే హార్డ్ అని భయపట్టించి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయదని చెప్పట్లేదు, జస్ట్ మైండ్లో ఫిక్స్ అయ్యి రండి. చాలా 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 చేస్తున్నాను. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర 1.5 year పైన అవుతుంది. ఇప్పటి వరకు కూడా అట్లీస్ట్ మినీ మానిటైజేషన్ కూడా కాదంటే మీరే అర్థం చేసుకోండి ఎంత టఫ్ ఉంటుందో. కొంతమందికి ఈజీ 3 monthsలోనే అయిపోతుంది, కొంతమంది 50 daysలోనే అయిపోతుంది ఒక్కొక్క థంబ్నెయిల్స్. కానీ కొంతమందికి కూడా టఫ్ ఉంటుంది నాలాంటి వాళ్ళకి. యాక్చువల్గా నేను నా ఛానల్ 3 years బ్యాక్ స్టార్ట్ చేసాం. కాకపోతే మళ్ళీ మధ్యలో జాబ్కి వెళ్ళడం వల్ల గ్యాప్ వచ్చింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే 2024 ఏప్రిల్ నుంచి నేను నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నేను యాక్చువల్లీ ఇది నిజం. ఎందుకంటే మేము అప్పుడు బయట ఉన్నప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళు ఎక్కువ లేరు అనమాట. మేము క్యాంపస్లోకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత నా క్యాంపస్లో ఈ అమ్మాయి ఒక్కతే తెలుసు. సో తను కూడా యూట్యూబ్ చేస్తుంది అనేసి తెలిసిన తర్వాత నేను ఆపేసిన తర్వాత కూడా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే కొత్తగా మేమిద్దరం కలిసి మా 2 ఛానల్స్ని ఫుల్ యాక్టివ్గా చేసుకుని మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి మేము కూడా యూట్యూబ్లో సక్సెస్ కావాలన్నది మా డ్రీమ్. సక్సెస్ అంటే పెద్ద సెలబ్రిటీ కాదు, జస్ట్ ఛానల్ మానిటైజేషన్ అయితే చాలు. మానిటైజేషన్ నెలకి 500 కాదు కానీ ఒక 5,000 8,000 మానిటైజేషన్ అయితే $100 = 8,000 అంటారు. సో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం దీని మీద మాత్రం అస్సలు డిపెండ్ అవ్వకూడదు, ఓకే? మీకంటే ఫస్ట్ నాదే అయిపోయింది. అండ్ ద విన్నర్. వామో ఛానల్ గురించి మెల్ల ముచ్చట పెట్టించి నాకు పెట్టించి టప్పుడు తిన్నది. నేను చెప్పాను కదా గైస్, ఖచ్చితంగా నేనే విన్ అవుతా అనేసి. నేను ఆల్రెడీ చెప్పా ఎందుకు నాది ఏమంటారు మ్యాంగోస్ తొందరలో అయిపోవట్లేదు అని అంటే, నేను ఎక్కువ మాట్లాడుతున్నా కాబట్టి తినడానికి కొంచెం గ్యాప్ వచ్చింది. సో తను మాట్లాడట్లేదు కాబట్టి ఫాస్ట్గా తిన్నది. అందుకే నేను లాస్ట్లో తనకి నువ్వే మాట్లాడు నేను తింటా అనేసి ప్లాన్. యా ఇది అండ్ ద విన్నర్. అసలు డ్యాగ్ కాదు, ఒకరిని కాదు
ఒకరిని ఛానల్లోకి పిలిపించుకొని ఛాలెంజ్ పెట్టింది ఓకే, మళ్ళీ మీరికెళ్ళి విన్ అయిన వాళ్ళకి మనమే 150 వచ్చిన వాళ్ళకి ఛానల్గా మీరే గిఫ్ట్ ఇవ్వాలి. అది సెకండరీ, ఇస్తా, ఇవ్వను అనట్లేదు. కాకపోతే ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను ఏదో ముచ్చట్ల మీతో ముచ్చట్లోకి వదిలేసి మంచిగా వెనకాల పోయి టక్ తిన్నదిలే. ఫైనలీ చూపి ప్లేట్స్, ఖాళీ ప్లేట్స్ ఇద్దరి అయితే ఖాళీ అయిపోయినాయి. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ నన్ను మాటల్లో కావాల్సుకొని పెట్టి తిన్నది. తొండి ఆట ఆడింది. తొండో మొండో గెలిచింది అయితే నేనే కదా. సో తను ఇప్పుడు అమౌంట్ అయితే నాకు పంపించాలి కదా. పంపిస్తా, కానీ మీరు లావణ్య కరెక్ట్ అదేంటిది దాన్ని ఏమంటారు, ప్రాంప్ట్ గెలిచిందా ఏమంటారు, లావణ్య గెలుపు అనేది కరెక్టేనా కాదా అన్నది కమెంట్ చేయండి. అసలు నేనైతే నిజంగా చూడలేను. 100% కరెక్ట్. ఎందుకంటే నేనేం చీట్ చేయలేను, మాట్లాడుతున్నా, నేను ఫాస్ట్గా తిన్నా అంతే. క్వశ్చన్స్ అడిగి నేను అసలు నిజంగా మర్చిపోయాను. అసలు నేను ఛానల్లో ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే ఒక యూట్యూబ్ టాపిక్ చెప్పాలంటే కొంచెం కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చెప్పేసరికి నేను తింటానా తింటలేదా అని గుర్తులేదు. నాకే 150 బొక్క కొట్టు ఫస్ట్ ఛాలెంజ్ అమౌంట్. సో యా, తన అమౌంట్ కొట్టిన తర్వాత నేను అంజలికి ఒక సర్ప్రైజ్ అనమాట. తను షాక్ అయ్యే విషయం ఒకటి రివీల్ చేస్తా. యాక్చువల్గా ఈ మ్యాంగోస్ తిన్న తర్వాత కొంచెం పండ్లు గోరుపోతాయి కదా, ఇట్లా నోరు తెరిచి అని ఇట్లా గాలి లోపలికి పీల్చుకుంటే లోపల మొత్తం చల్లగా కాదు చల్లగా ఉంటుంది. చల్లగా మీరు ఎప్పుడైనా అది మీకు ఎప్పుడైనా అట్లా అనిపించింది? పక్కా తెలంగాణ కాదు, మనం పక్కా తెలంగాణ వరంగల్. అంటే పక్కా తెలంగాణ అంటే మేము తెలంగాణే, కాకపోతే కోదాడ, ఇవి హుజూర్ నగర్, ఖమ్మం అవి కొంచెం ఆంధ్రాకి దగ్గరలో ఉంటాయి కాబట్టి వాయిస్ మొత్తం రెండు మిక్స్ కొడుతుంది అనమాట. మేమేదో తెలంగాణ అంటామని ఇట్లా పార్షియాలిటీ అని చూపించుడు కాదు, జస్ట్ మీకు ఎంటర్టైన్ చేయడానికి అట్లా తెలంగాణ, నల్గొండ, వరంగల్ అని అంటున్నాం అంతేగాని ఈ డిఫరెన్సెస్ అదైతే మాకేం ఉండవు అసలు. 150 రూపీస్. సో మంచిగా ఇది న్యాయం కాదు. చెప్పాయి కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేనే గెలుస్తా అనేసి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు న్యాయంగా గెలిచిందా అన్యాయం గెలిచిందా మీరే చెప్పాలి. రివీల్ చేస్తా నేనే. అమ్మ వక్కలు పెట్టుకుంది. అమ్మా నేను నిజంగా ఏంది ఇంత ఫాస్ట్గా తిన్నదా, అసలు నేను చూస్తలేనా అని అనుకున్నా. ఎక్కడ గాయస్ 2-3 తినగానే నా నోరు నా పళ్ళు గోరుపోయినాయి. ఏడ తినగలుగుతా. తను మీతో కన్వర్సేషన్ చేసే టైంలో చిన్నగా దాచేసాను అనమాట. సో గెలిచింది. 150 కొట్టిన కదా, 300 కొట్టినాకు. అంజలి ఇంకా అందుకే అన్న 150 నాతో కొట్టించుకున్నా కదా, 300 కొట్టినాకు కొడతా. నేను అందుకే అప్పటికైనా అన్న తొండి ఆడుతాను. మీరన్నా చూసిలా లేదా వీడియోలా చేస్తా అంటే ఈ దొంగతనం తొండాట మధ్యలోనే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, వీడియో అప్లోడ్ చేసి. నన్ను అంటే తప్పించగల, చూసే వాళ్ళని కూడా తప్పించిన చెప్పలేం, ఎవరికి తెలియకుండా దాచా. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను నిజంగానే అంటే నేను కొంచెం లీనమై చెప్తాను కదా ముచ్చట. సో ఇదన్నమాట వీడియో. అంజలి ట్రెండ్స్. సో గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ ఛానల్ అండ్ ఆల్సో అంజలి ట్రెండ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దానికి సపోర్ట్ చేయండి. మినీ మానిటైజేషన్కి దగ్గరలో ఉందన్నమాట. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరున్నా సరే తన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. ఎందుకు మేము పదే వీడియోస్ అనేది ఎండ్ వరకు చూడండి అంటామంటే, స్కిప్ చేసుకుంటూ చూస్తే వ్యూస్ అనేది రాదు, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ అలా ఉండకపోవడం వల్ల అవర్స్ కూడా ఎక్కువ రావన్నమాట. సో మనకి లాంగ్ వీడియోస్ ద్వారా ప్రమోషన్ అది మానిటైజేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా అవర్స్ ఎక్కువ ఉండాలి. సో అందుకనే మేము ప్రతి వీడియోలో కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అనేసి చెప్తామన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లావణ్య కిషోర్ అండ్ ఆల్సో అంజలి ట్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.